ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అందులో పిఠాపురం పాలిటిక్స్ మాత్రం పీక్స్కు చేరాయని చెప్పాలి. ఇప్పటి వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన పవన్కి ఇప్పుడు కొత్త భయం పట్టుకుందండోయ్. అతని పేరు మీదే అతని శత్రువుడిగా మారింది. మరోవైపు గాజు గ్లాసును బకెట్టు భయపెడుతోంది. ఇంతకీ పిఠాపురంలో బరిలో ఎంతమంది పవన్ కళ్యాణ్లు ఉన్నారు? వారికి ఈసీ ఎలాంటి సింబల్లు కట్టబెట్టింది? దీనిపై జన సైనికులు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్లు వెనుక ఉన్నది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పిఠాపురం చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం. పవన్కి చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహాలు. పవన్ పేరుతో బరిలో మరో ముగ్గురు. ఇప్పటికే భయపెడుతున్న బకెట్ గుర్తు. జన సైనికుల్లో మొదలైన కొత్త టెన్షన్. ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. అక్కడ ఏ చిన్న పరిణామం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటే ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే పవన్ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అందుకు ఉన్న అన్ని దారులు వెతుకుతోంది. ప్రస్తుతం పవన్కు పిఠాపురంలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అదే పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలోకి దించుతోంది. పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే ఈ పేరుకు దగ్గరగా ఉండే కోనేటి పవన్ కళ్యాణ్, కరుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఇమేజ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమో కాదో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం పవన్ కు ఇబ్బంది తప్పదు. పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న 3 పేర్ల విషయంలో కొందరు ఓటర్లైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కొణిదెల పవన్ కళ్యాణ్కు వేయాల్సిన ఓటు వేరే పవన్ కళ్యాణ్కి వేయొచ్చు. దీంతో పవన్కు భారీ నష్టం తప్పదనే చెప్తున్నారు. ఇప్పటికే జనసేన గుర్తు విషయంలో చాలా సమస్య ఉంది. గాజు గ్లాసును పోరిన బకెట్ గుర్తు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారచ్చు. అలా గ్లాసుకు వేయాల్సిన ఓటు బకెట్కు వేసిన జనసేన అభ్యర్థులకు నష్టం తప్పదు. అటు గాజు గుర్తు, ఇటు పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థులు జనసేనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాళ్ళ నామినేషన్ వెనక వైసీపీ ఉన్నదని జన సైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ను నేరుగా ఎదుర్కోలేకనే జగన్ ఇలాంటి పని చేయిస్తున్నాడని జన సైనికులు విమర్శిస్తున్నారు. అయితే ఈ మాత్రం దానికే ఓటర్లు పొరపాటుపడి జనసేనకు దెబ్బ వేస్తారని చెప్పలేం. చాలామంది ఓటర్లు చదువుకున్న చైతన్యవంతులే కాబట్టి సరి అని అభ్యర్థికే ఓటు వేస్తారని జనసేన శ్రేణులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయంలో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ గుర్తులు, పేర్లు పవన్కు, జనసేనకు ఏ మేర నష్టం కలిగిస్తున్నాయో వేచి చూడాలి.